వాణిజ్య సిలిండర్ల సరఫరా లేదు. ప్రభుత్వ హాస్టళ్లలో పరిస్థితి ఏంటి? విద్యార్థులకు భోజనం ఎలా ప్రిపేర్ చేస్తున్నారు? సమస్య పరిష్కారానికి అధికారులు తీసుకుంటున్న చర్యలేంటి? ప్రస్తుతానికి ఇబ్బందులు లేకపోయినా కొన్ని మార్పులు చేస్తామని వార్డెన్లు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయో విశాఖ నుంచి ఐ న్యూస్ ప్రతినిధి రాజు అందిస్తున్న రిపోర్ట్లు ఇప్పుడు చూద్దాం. పశ్చిమాసియా దేశాల యుద్ధ వాతావరణంలో గ్యాస్ బండ గుదిబండగా మారుతుంది. ఇప్పటికే దేశంలో పలు రాష్ట్రాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టల్స్ కూడా మూసివేస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఏపీలో కూడా దీని ప్రభావం తీవ్రంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ గ్యాస్ కొరత లేదు అంటూ కూడా చెప్తున్నప్పుడు కూడా ప్రజల్లో భయాందోళనలు అయితే నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ హాస్టల్ కావచ్చు, ప్రభుత్వ హాస్టల్ కావచ్చు, ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్లో విద్యార్థుల పరిస్థితి, వాళ్ళకి రోజుకి 3 పూటలు వంటలు చేయాలి, వాళ్ళకి గ్యాస్ సరఫరా చేయాలి. ఈ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రస్తుతం అనకాపల్లి పోస్ట్ మెట్రిక్ హాస్టల్ వార్డెన్ రామయ్య ఉన్నారు. ఏంటి సార్ గ్యాస్ పరిస్థితి ఏంటి? గ్యాస్ హ్యాపీగా ఉంది సార్, బాగానే వస్తుంది. గ్యాస్ అయితే ప్రస్తుతానికి ప్రాబ్లం ఏం లేదు సార్. ప్రాబ్లం వస్తుందని పేపర్లో చూసాం, అంతేగాని మా హాస్టల్ వరకు ఇటువంటి సమస్య లేదు. కాకపోతే గ్యాస్ ఇండెంట్ ఏ విధంగా పెట్టాలనేది ప్రొఫార్మా మారిందని చెప్పారు. ఆ విషయం మాకు తెలిసిన వెంటనే మా డీడీ గారు ఏం చేశారంటే జిల్లా గ్రూప్లో పెట్టి గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి సంప్రదించండి, గ్యాస్ కొరత లేకుండా చూసుకోవడానికి ముందుగానే మాకు ఇంటిమేషన్ ఇచ్చారు. అదేవిధంగా మేము గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి ఇంతకుముందు ఎలా ఉండేది, నెలకు ఎన్ని వచ్చేవి, మీకు ఎంత ఖర్చు? 100 స్ట్రెంత్ ఉంటే 10 సిలిండర్లు వస్తాయి సార్, 1:10 కింద వస్తాయి. ఆ విధంగా మేము మెయింటైన్ చేస్తాం సార్. ఒకవేళ మాకు ఇంకా రిక్వైర్మెంట్ ఏమైనా కావాలంటే ఇండెంట్ మేము పెడతాం సార్. ముందుగా మంత్లీ రిక్వైర్మెంట్ 1 ఇండెంట్ పెడతాం సార్ 1 మంత్కి. ఆ విధంగా మాకు ఫోన్ చేస్తే గ్యాస్ సిలిండర్ రావడం, దాంతోపాటు ఓచర్ కూడా తీసుకొస్తాడు సార్. ఆ విధంగా జరుగుతుంది సార్. అంటే ఇంతకుముందు 10 సిలిండర్లు ఒకేసారి ఇచ్చేవారు, ఇప్పుడు ఎలా ఇస్తున్నారు? గత 4-5 రోజులుగా పరిస్థితి మారింది. అంటే గ్యాస్ నిల్వలు తగ్గుతున్నాయని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం కూడా స్వయంగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మీకు ఇస్తున్నటువంటి దాని మీద రిస్ట్రిక్షన్స్ కానీ ఏమైనా ఆంక్షలు ఉన్నాయా? అంటే మాకు హాస్టల్స్ని బట్టి ఇండెంట్ ఉంటుంది సార్. ఇప్పుడు చిన్న హాస్టల్ అనుకోండి సార్, 5 గ్యాస్ సిలిండర్ ఇండెంట్ ఉంటుంది. అది ఇంటిగ్రేటెడ్ హాస్టల్ అయితే 10 సిలిండర్లు. ఆ విధంగా మేము విడిపించుకుంటాం సార్ సిలిండర్. మీ స్ట్రెంత్ ఎంత? మొత్తం ఇక్కడ ఎంతమంది విద్యార్థులు ఉంటారు, వాళ్ళకి రోజుకి ఎన్ని సిలిండర్లు అవుతాయి, వాళ్ళ పరిస్థితి? 120 మెంబర్స్ ఉన్నారు సార్. మాకు మెంబర్స్కి ఒక 4 డేస్కి ఒక సిలిండర్ చొప్పున అవుతుంది సార్ మాకు. అలా విధంగా కన్జంప్షన్ ప్రస్తుతానికి అయితే ఇబ్బంది లేదు. కానీ బయట గ్యాస్ ఏజెన్సీల్లో గ్యాస్ కొరత ఉందని చెప్పి తగ్గించడం కూడా జరుగుతుంది. ఆన్లైన్ బుకింగ్ కూడా ఆగింది. అంటే జనరల్గా ఇంట్లో గ్యాస్కి ఆన్లైన్ బుకింగ్ కూడా ఆగింది, బుకింగ్ కావడం లేదు. మరి మీకు ఎలా ఇండెంట్ వస్తుంది? ముందు మీరు బుక్ చేసుకుంటారా లేదంటే ఎలా చేస్తారా? మేము గ్యాస్ ఇండెంట్ ఎవ్రీ మంత్ 1వ తారీఖున ఇండెంట్ పెడతాం సార్. మాకు నెలకి ఎన్ని సిలిండర్లు పడతాయని ఇండెంట్ మీద రాస్తాం సార్. దానికి సిగ్నేచర్ చేసి స్టాంప్ వేసి మాకు ఇండెంట్ పెడతాం సార్. పెట్టిన తర్వాత ఇన్ని అలాట్మెంట్ మేము అడిగిన దాని ప్రకారం నెలకి మాకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఖాళీ సిలిండర్లు రెడీ చేసుకొని మేము ఫోన్ చేస్తాం సార్. వాళ్ళు ఇంటి సిలిండర్లు తీసుకొచ్చి ఖాళీ సిలిండర్లు పట్టుకెళ్ళి దాంతోపాటు ఓచర్ కూడా తీసుకొస్తారు సార్. ఎన్ని రోజులు పడుతుంది మీరు ఇండెంట్ పెట్టిన తర్వాత? అంటే ఈరోజు మీకు ఉంది గ్యాస్, రేపటికి అయిపోతుంది. రేపు మీకు గ్యాస్ రావాలంటే ఈరోజు పెడితే ఇచ్చేస్తారు? మేము 4 సిలిండర్లు విడిపిస్తాం సార్. 2 సిలిండర్లు కన్జంప్షన్ అయిన తర్వాత 2 సిలిండర్లు ఇంకా ఉండగానే మేము రిక్వైర్మెంట్ పెడతాం సార్. అంటే దీంట్లో గ్యాస్ తగ్గిపోతుందని చెప్పి భయాందోళన, పిల్లలకి వంటలు తగ్గించడం కానీ మెనూ మార్చడం కానీ ఏమైనా ఇప్పుడు వచ్చే సమస్య దయచేసి రాలేదు సార్. ఇప్పుడు కూడా రాకూడదని కోరుకుంటున్నాం సార్. రాదు సార్. చెప్పండి, మీ హాస్టల్లో ఎలా ఉంటుంది? మాది బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండి. మీకు ఏమైనా ఈ ఇరానీ గొడవలో చూసి మా మేడం గారు మొన్న ఇవాళ కూడా జూమ్ మీటింగ్లో అడగడం జరిగింది. డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గారు శ్రీదేవి గారు, ఏ హాస్టల్లో అయినా సరే గ్యాస్ ఇబ్బందిగా ఉన్నా మీకు గ్యాస్ ఇవ్వాలన్నట్లయితే ఇమీడియట్గా స్పందించండి, ఆఫీస్కి వచ్చి మీకు రికవర్ చేస్తానని చెప్పారు. సార్ చెప్పినట్టుగా మాకు కూడా 153 స్ట్రెంత్ ఉంది. 1 సిలిండర్ 3 డేస్ వస్తుందండి. ఇవ్వడంతో 12 సిలిండర్ పడతామండి. మాకైతే ఇప్పటివరకు సార్ చెప్పినట్టు ఎటువంటి ఇబ్బంది లేదు, ఇబ్బంది రాదనుకుంటున్నాం సార్. మాకైతే అంత హ్యాపీ సార్. మా డిపార్ట్మెంట్లో పడుతుంటున్నారండి. డైలీ అంటే వాస్తవంగా రాకూడదు, ఇబ్బంది రాకూడదు. ఒకవేళ ఇబ్బంది వచ్చి గ్యాస్ దొరకని పరిస్థితి వస్తే అప్పుడు మీకు ఆల్టర్నేషన్ సార్? అది మా పై ఆఫీసర్స్ ఉంటారు సార్. మేమైతే వాళ్ళు చెప్పినట్టు ఫాలో అవుతాం సార్. ఇక్కడ మేము పనిచేయడానికి అంతా సిద్ధంగా ఉన్నాం. మా గ్యాస్ ప్రాబ్లం అనేది ఎవరు ఏం చేయలేరు కాబట్టి వస్తే మాత్రం మా పై ఆఫీసర్ ఇచ్చిన గైడెన్స్ బట్టి మేము ఫాలో అవుతాం సార్. ఇది ప్రస్తుతానికైతే హాస్టల్స్కి ఇబ్బంది లేదు. ప్రీ మెట్రిక్ కానీ పోస్ట్ మెట్రిక్ కానీ హాస్టల్స్ అయితే సఫిషియెంట్గా గ్యాస్ అయితే సరఫరా జరుగుతుంది. ఈ నేపథ్యంలో గతంతో పోల్చుకుంటే ఇండెంట్ ఇవ్వడంలో చిన్న మార్పులు జరిగాయి తప్పితే గ్యాస్ ఇవ్వడంలో ఇబ్బంది లేదు. కాబట్టి ప్రస్తుతానికైతే ఎలాంటి ఇబ్బంది లేదు. విద్యార్థులకు ఇస్తున్నటువంటి మెనూలో కానీ చేస్తున్న వంటల్లో కానీ మార్పులు చేయలేదని చెప్పి ఆ వార్డెన్స్ అయితే తెలియజేస్తున్న పరిస్థితి. ఇదే పరిస్థితి కొనసాగి భవిష్యత్తులో గ్యాస్ కొరత లేకుండా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటున్న పరిస్థితి. ఒకవేళ పరిస్థితి మారితే ఆ ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వాళ్ళ నిర్ణయాన్ని బట్టి ముందుకు వెళ్తామని
చెప్పి కూడా వార్డులు తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.